హలో అండి. మెథడాలజీకి సంబంధించి తెలుగులో ఇంతకుముందు మనం ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నాం కదా. అలాగే ఈరోజు మరికొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామండి. ఇవి నేను చెప్పడం మర్చిపోయాను. అండ్ ఈరోజు బోధనా పద్ధతుల్లో ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలోంచి ఒక క్వశ్చన్ కూడా అడిగారండి. అందుకే నేను మీకోసం మరలా ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి వరకు మనం చెప్పుకోవాల్సింది బోధనా పద్ధతులు. బోధన, అభ్యసనం అనే భావనలు విద్యా ప్రక్రియకు ప్రాతిపదికలు. ప్రాచీన భారత విద్యా పద్ధతి ఎలా ఉండేది? సంస్కృతంలో ఉండేది. అండ్ వాళ్ళకి మౌఖికంగా ఓరల్గా వాళ్ళు చెప్పేవారు. తర్వాత ఏమైంది? లిఖితపూర్వకంగా అయిపోయింది. అయితే ఇక్కడ ఒక డెఫినేషను, వ్యక్తి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే ఏ కృత్యమైనా క్రీడ అవుతుంది. నెక్స్ట్ మాంటిసోరీ. ఇక్కడ వస్తువుల పేర్లు, స్వభావం, పరిశుభ్రత, దుస్తులు, పుస్తకాలు అలవాటు చేస్తారు. అండ్ కాల వ్యయం, ధన వ్యయం ఇక్కడ ఎక్కువ అన్నమాట. అండ్ కిండర్ గార్డెన్ పద్ధతిలో జర్మనీ వర్డ్స్, కిండర్ గార్డెన్ అనేవి జర్మనీ వర్డ్స్ అని మనం నిన్న కూడా చెప్పుకున్నాము. అంటే శిశువుల తోట, బాలోద్యాన పద్ధతి అని అంటారు. నెక్స్ట్ తోటలో లేత మొక్కలను పెంచినట్లే శిశువులను కూడా జాగ్రత్తగా తీర్చిదిద్దాలనే సిద్ధాంతం ఈ కిండర్ గార్డెన్ పద్ధతి. ఆటపాటల ద్వారా, కృత్యాల ద్వారా పాఠాలు నేర్పిస్తారు. అండ్ కాల వ్యయం, ధన వ్యయం తక్కువ. మాంటిసోరీలో కాల వ్యయం, ధన వ్యయం ఎక్కువ అన్నమాట. నెక్స్ట్ పర్యవేక్షణాధ్యయన పద్ధతి. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఇది స్వయం అభ్యసనాన్ని ప్రోత్సహించే విధానం. కథల పుస్తకాలు, వ్యాసాలు చదివించవచ్చు. నెక్స్ట్ కృత్యాధార పద్ధతిలో కృత్యకోశాలు, యాక్టివిటీస్ చేపిస్తారు. నెక్స్ట్ ఇక్కడ గద్య లక్ష్యం. విద్యార్థి రసానుభూతిని పొందడం పద్య లక్ష్యం అయితే, అంటే పద్యంలో రసానుభూతిని విద్యార్థి పొందుతాడనమాట. అయితే విద్యార్థి రసానుభూతి పొందడం పద్య లక్షణం అయితే, విస్తృతమైన భాషా పరిజ్ఞానాన్ని అందించడం గద్య లక్షణం. ఇక్కడ గద్యంలో విస్తృతమైన భాషా పరిజ్ఞానం అందించబడుతుంది. నెక్స్ట్ పద్య బోధనలో పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి రెండు రకాలు ఉన్నాయి. అయితే ఈరోజు వచ్చిన క్వశ్చన్లో ఖండ పద్ధతి గురించి అడిగారు. ఎలా అడిగారంటే, ప్రతి పదానికి అర్థాన్ని చెప్తూ చెప్పే పద్ధతి ఏంటి అని అడిగారు. ఓకేనా? ఇప్పుడు వీటి గురించి చూద్దాము. ఇక్కడ పూర్ణ పద్ధతి, ఖండ పద్ధతి అనేవి మెయిన్గా ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ప్రతిపదార్థ పద్ధతి అని కూడా ఉంటుంది. అయితే పూర్ణ పద్ధతి అంటే సంపూర్ణంగా బోధించడం. ఏదైనా ఒక అంశాన్ని మొత్తంగా మనకి ఆ యొక్క మీనింగ్ని ఒకేసారి అందించడం అన్నమాట. ఒకేసారి సారాంశాన్ని వివరించడం పూర్ణ పద్ధతి. భావానికి, సౌందర్యానికి ప్రాధాన్యం అండ్ రసానుభూతి, భావానుభూతిని కూడా ఈ పూర్ణ పద్ధతి మెయిన్గా కలిగిస్తుంది అన్నమాట. రసానుభూతి, భావానుభూతి ఎందులో? పూర్ణ పద్ధతిలో. అండ్ నెక్స్ట్ ఖండ పద్ధతిలో. ఖండ పద్ధతి పద విభజన చేస్తే క్లిష్ట పదాలకు అర్థాలు చెబుతూ అన్ని పదాలు పూర్తి చేసి చివరికి భావాన్ని చెప్తా. అంటే ఇక్కడ ఒక్కొక్క లైన్లో ఒక్కొక్క వర్డ్కి మీనింగ్ చెప్పుకుంటూ లాస్ట్కి భావం చెప్పేదాన్నే ఖండ పద్ధతి అంటారు. ఓకేనా? పూర్ణ పద్ధతి అంటే హోల్ టు పార్ట్స్, అంటే మొత్తం నుండి భాగాలుగా చెప్పేదాన్ని పూర్ణ పద్ధతి. అండ్ ప్రతి దానికి కూడా అర్థాన్ని చెప్పుకుంటూ లాస్ట్కి భావాన్ని చెప్తే అది ఖండ పద్ధతి. అండ్ ప్రతిపదార్థ పద్ధతి అంటే ఇక్కడ ఖండ పద్ధతికి, ప్రతిపదార్థ పద్ధతికి ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటంటే, అన్వయ క్రమం పాటించడం అనేది ప్రతిపదార్థ పద్ధతిలో ఉంటుంది. ప్రతి పదానికి అర్థాన్ని చెప్తూ అన్వయ క్రమం పాటించడమే ప్రతిపదార్థ పద్ధతి అనేది గుర్తుపెట్టుకోవాలి. ఖండ పద్ధతిలో బోధన సమయంలో విద్యార్థులు శ్రోతల్లాగానే ఉంటారు. ఈ పద్ధతి సాంప్రదాయ పద్ధతి. ఏ పద్ధతి? ఖండ పద్ధతిలో జస్ట్ టీచర్ చెప్తుంటే విద్యార్థులు శ్రోతల్లాగా వింటూ ఉంటారు. అండ్ ఇది సాంప్రదాయ పద్ధతి. అండ్ నెక్స్ట్ గద్య బోధన పద్ధతిలో గద్యాన్ని మనం వచనం అని కూడా అంటారు. ఇది వ్యవహారిక, మాండలిక, గ్రాంధిక భాషా రూపాల్లో ఉంటాయి. గద్య బోధన
వ్యవహారిక, మాండలిక, గ్రాంధిక భాషా రూపాల్లో ఉంటాయి. గద్యాన్ని చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, వివరణ పద్ధతి, కథాకథన పద్ధతి, నాటకీకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతులలో సందర్భానుసారంగా విషయానుసారం అనువైన పద్ధతిని ఉపయోగించి బోధనా లక్ష్యాలను సాధించవచ్చు. ఇవన్నీ కూడా గద్య బోధన పద్ధతిలోకే వస్తాయి. కాకపోతే సందర్భానుసారంగా ఏ పద్ధతి ఉపయోగపడుతుందో చూసుకొని అనువైన పద్ధతిని బోధించడం అనేది గద్య బోధన పద్ధతి. అండ్ నెక్స్ట్ చర్చా పద్ధతి. చర్చా పద్ధతిలో ఒక అంశం మీద లేకపోతే ఏదైనా టాపిక్ మీద చర్చ అనేది జరిగిద్ది. అండ్ నెక్స్ట్ ప్రశ్నోత్తర పద్ధతి. ప్రశ్నోత్తర పద్ధతి వలన ఏం జరుగుతుంది అంటే భాషనా శక్తి అనేది పెరుగుతుంది. నూతన విషయాన్ని నేర్చుకోవచ్చు. పాఠశాలలో ఈ పద్ధతి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. ఏ ప్రశ్న వేస్తామో అనేది పిల్లలు ఆసక్తిగా ఉంటారు అండ్ అలర్ట్గా ఉంటారు. భాషణ శక్తి పెరుగుతుంది అండ్ నూతన విషయాలను నేర్చుకుంటారు. పాఠశాలలో ఈ పద్ధతి ప్రయోజనకరంగా కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వివరణ పద్ధతి. దీన్ని వివరించడం అన్నమాట ఏదైనా ఒక అంశాన్ని. నెక్స్ట్ కథాకథన పద్ధతి. కథను చెప్పి విద్యార్థుల చేత తిరిగి చెప్పించవచ్చు. నెక్స్ట్ నాటకీకరణ పద్ధతి. నాటకం ద్వారా వివరించవచ్చు. ఓకేనా? అండ్ అందరూ కూడా 8th క్లాస్ వరకు ఒకసారి టచ్ చేసుకొని వెళ్ళండి. 8thలో కూడా ఒక 2-3 క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ పేపర్ అనేది మోడరేట్గా ఉంటుంది. ఓకేనా? మంచిగా ఆలోచించి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ను రాయండి. ఆల్ ది బెస్ట్ అందరికీ. వీడియోను లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.